హాయ్ హలో అందరికీ నమస్తే అండి. శ్రావణి ఈజీ కుకింగ్ మరొక మంచి కూరతో మీ ముందుకి. గ్రీన్ బఠానీ బంగాళదుంప కుర్మా. అమ్మ చేసిన టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, జరపకుండా వీడియో పూర్తిగా చూసి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. చక్కటి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేగడానికి ముందు కాస్త పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయిస్తే కలర్ బాగా వస్తుందండి. గోల్డెన్ కలర్లో వస్తాయి ఉల్లిపాయలు. చిన్న మంట మీద వేయించండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని కాస్త కరివేపాకు వేసి ఒక్కసారి కలిపేసుకుని ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నానండి నేను. అవి కూడా వేసేసి చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి, గ్రేవీ వచ్చే మాదిరిగా. మన ఇంట్లో రోజు చేసే కూరల్లో బంగాళదుంపకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. చిన్నప్పుడు అమ్మ వండిన బంగాళదుంప కూర వాసన వస్తే స్కూల్ నుండి ఎంత అలసిపోయి వచ్చినా సరే మర్చిపోయి తినేసేవాళ్ళం. ఈరోజు అదే బంగాళదుంప కూరకి తాజాగా గ్రీన్ బఠానీ యాడ్ చేసి కలిపి కాస్త ప్రత్యేకంగా వండుతున్నాను. చూసారా, చక్కగా గ్రేవీలా వచ్చేసింది కదా. టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకుందాం. బంగాళదుంపలోని మృదుత్వం, బఠానీలోని తీపి రుచి రెండూ కలిస్తే ఈ కూర అమృతం. ఉడికించిన బంగాళదుంపలు వేసేసుకొని అలాగే ఉడికించిన గ్రీన్ బఠానీ కూడా వేసేస్తున్నాను. వాటర్తోనే వేసేస్తున్నానండి, ఎక్కువ వాటర్ పట్టకుండా ఇప్పుడున్న వాటర్తోనే ఉడికించేయచ్చు. చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. అన్నంతో అయినా రోటీతో అయినా దేనితో అయినా సరే తినచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో చక్కటి కర్రీ. గ్రీన్ బఠానీ బంగాళదుంపలు వేసేసిన తర్వాత కాస్త కారం ఉప్పు కూడా వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఆల్రెడీ బఠానీలో మనకి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని చక్కగా కొత్తిమీర చల్లేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఎందుకంటే బంగాళదుంపలు ఉడికించేసుకున్నాం, మనం బఠానీస్ కూడా ఉడికించేసాం. సో అంత టైం పట్టదు కనుక. ఫైనల్గా పైన నేను జీలకర్ర పొడి చల్లాను. జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కూర రెడీ అయిపోయిందండి. చపాతీలోకైనా సరే రైస్లోకైనా చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో, సింపుల్గా అయిపోయే వంటకాలతో, టేస్టీ ఫుడ్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.